న్యూయార్క్ నుంచి సురేందర్ రెడ్డి కాల్ చేశారు. సురేందర్ రెడ్డి గారు నమస్తే అండి. రవిచంద్రారెడ్డి గారు ఉన్నారు, మీ క్వశ్చన్స్ ఏంటో అడగండి. నమస్తే రవిచంద్రారెడ్డి గారు, ఒక 3 పాయింట్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ క్వశ్చన్ సార్, మీరు లాస్ట్ టైం లిక్కర్ ని పూర్తిగా మద్యపాన నిషేధం చేసిన తర్వాత ఓటు అడుగుతానని చెప్పారు, మరి చేయలేదు కదా సార్. ఓటు ఎలా అడుగుతున్నారు? జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ చేయలేదు. తర్వాత అప్పుడు నేను విజయవాడలో అమరావతిలో ఇల్లు కట్టుకుంటున్నాను కాబట్టి అమరావతి రాజధాని అని చెప్పారు 2019లో. మరి ఇప్పుడు విజయవాడ కాకుండా అమరావతి కాకుండా మీరు విశాఖపట్నం రాజధాని అంటున్నారు. అంటే ఎవ్రీ 5 yearsకి రాజధాని మార్చుకుంటూ ఒక్కొక్క ప్యాలెస్ కట్టుకుంటూ పోతే ప్రజలకు కష్టం కదండి. మీ నాయకుడు అంటే హెలికాప్టర్లో తిరుగుతాడు, కానీ ప్రజలు తిరగలేరు కదా అలాగా. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, వివేకానంద రెడ్డి మర్డర్ జరిగిన రోజు ముఖ్యంగా సాక్షి ఛానల్లో ఫస్ట్ ప్రసారం చేశారండి గుండెపోటని. అసలు ఆ గొడ్డలిపోటును గుండెపోటుగా ప్రసారం చేయించిన మేధావి ఎవరు? అయిపోయిందండి. సురేందర్ రెడ్డి గారు చక్కటి క్వశ్చన్లు అడిగారు. ముఖ్యంగా అమరావతి అనేది అసలు లేనే లేదు ఎగ్జిస్టెన్స్లో. కేవలం అమరావతి అనేది ఒక భ్రమరావతి, ఫ్లెక్సీ రాజధాని. అక్కడ ఒక తాత్కాలికమైన సెక్రటేరియట్, తాత్కాలికమైన ఏదైతే పరిపాలనా భవనాలు కట్టారో ఖచ్చితంగా కూడా అక్కడ ఉన్న టెంపరీ హైకోర్టుతో సహా అన్నీ టెంపరీ అనే పేరుతోనే కట్టారు. ఏం అడుగుతున్నాం, 2014 నుంచి 19 దాకా ఇచ్చిన సమయంలో ఎందుకు అన్ని టెంపరీ అని కట్టారంటే, అక్కడ ఏది కూడా కట్టడాలు నిలవు. ఎందుకంటే బ్లాక్ కాటన్ సాయిల్ ఉంది, కనీసం ఖర్చు 200% ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. ఏదైనా బహుళంతస్తుల భవనాలు కట్టాలంటే చిన్న స్థాయి భవనాలు సింగిల్ ఫ్లోర్ కట్టారండి. అక్కడ ఒక్క ఫ్లోర్ మించి కట్టలే, ఒక హైకోర్టు మాత్రమే కట్టారు కొంచెం ఎత్తుగా, మిగతావి కట్టలే. ఎందుకంటే అక్కడ సాయిల్ బేరింగ్ రేషియో అనేది చాలా కష్టం. బ్లాక్ సాయిల్, బ్లాక్ కాటన్ సాయిల్ అదన్నీ తెలిసిన చంద్రబాబు మ్యానిపులేట్ చేసి వేలాది ఎకరాలు బినామీల ద్వారా కొల్లగొట్టి తాను రియల్ ఎస్టేట్ దందా చేయడానికి, ఆ రోజు ఆయన ఏర్పరిచిన CRDA అంటే చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీగా దాన్ని మార్చి ఫ్లెక్సీలు వేసి గ్రాఫిక్స్ రాజధాని చూపించి అమరావతి అనే పేరుతో భ్రమరావతిని సృష్టించి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన కనీసం ఇల్లు కూడా కట్టుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడే ఇల్లు కట్టుకున్నారు. అంతేకాదు, ఈ భూభాగతం, ఈ స్కామ్లన్నీ చూసిన తర్వాత కనీసం 1,00,000 కోట్లకు పైగా కావాలని ఆయన రాసిన లెటర్ని కేంద్రం బుట్టదాఖలు చేశాక, మనం వెంటనే డెవలప్ కావాలంటే రెడీగా ఉన్న వైజాగ్ని పరిపాలన రాజధానిగా చేయాలి, దీన్ని ఇలాగే శాసన రాజధానిగా కంటిన్యూ చేయాలి, రాయలసీమ జిల్లాలు కూడా వెనకబడి ఉన్నాయి కాబట్టి న్యాయ రాజధాని చేయాలనే కాన్సెప్ట్తో మేము ముందుకెళ్ళాం. ఈసారి మేము మేనిఫెస్టోలో కూడా పెట్టాం, ఖచ్చితంగా అమలు చేస్తాం. వైజాగ్ సిటీ అయితే హైదరాబాద్ తర్వాత ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఆఫ్ 23 districts. ఖచ్చితంగా కూడా వైజాగ్ అయితేనే బాంబేతో, చెన్నైతో, బెంగళూరుతో, హైదరాబాద్తో పోటీ పడుతుంది. కానీ మొదట చంద్రబాబు నాయుడు గారు ప్రకటించేశాక చర్చ పెట్టారు కాబట్టి మేము ఖచ్చితంగా మద్దతు తెలపాల్సి వచ్చింది. ఎక్కడైనా జడ్జిమెంట్ చెప్పాక విచారణ జరగదు. కానీ చంద్రబాబు నాయుడు చాలా తెలివిగా అక్కడ అమరావతిని డిక్లేర్ చేసిన తర్వాత, అది కూడా ఆ రోజున విజయవాడ గుంటూరు మధ్యలో విజయవాడ అనే పేరుతోనే క్యాపిటల్ అనౌన్స్ చేశాడు ఆయన. అక్కడ కూడా ఆయనకు కావాల్సిన భూములని కొనుక్కునేదానికి వెసులుబాటు పెట్టుకున్నాడు. అంతేకాదు, 99% హామీలు మేము అమలు చేసిన తర్వాత సంపూర్ణ మద్యపాన నిషేధం మేము చేయలేకపోతున్నామని చెప్పి ఖచ్చితంగా ప్రజలకు చెప్పాం. కానీ 43,800 బెల్ట్ షాపులు లేకుండా చేసాం. 100 రూపాయలు ఉన్న దాన్ని 300 రూపాయలకు పెంచి సామాన్యుడికి అందుబాటులో తాగుడు అలవాటుకు దూరం కావాలని చూసాం. నోటెడ్ బ్రాండ్స్ అన్నీ తీసివేసాం. దాంతోపాటు ఈ విషయాన్ని యాక్చువల్గా ప్రజలకు చెప్పాం, మేము 98% చేయగలిగామని. అంతేకాకుండా జాబ్ క్యాలెండర్ గురించి అడిగారు. 5 సంవత్సరాలు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 31,294 ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఆయన ఇస్తే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2,31,600 ఉద్యోగాలు సచివాలయాల ద్వారా గవర్నమెంట్ ఉద్యోగాలు, పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చారు. అవి కాకుండా కాంట్రాక్ట్ వర్కర్స్ని ఎంతోమందిని రెగ్యులరైజ్ చేశారు. తర్వాత వాలంటీర్ల వ్యవస్థ ఇచ్చారు. ప్రజలకి ప్రతి గడపకి కూడా ఏదైతే పరిచయం చేశారో ప్రభుత్వాన్ని, గ్రామాన సచివాలయాలు ఉన్నప్పుడు హెలికాప్టర్ వేసుకొని ప్రతిరోజు రాజధానికి రావాల్సిన అవసరం లేకుండా కూడా ఈ ప్రభుత్వం ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో సచివాలయాలను ఏర్పాటు చేసింది. అవసరం ఉంటే తప్ప ఖచ్చితంగా కూడా రాజధానికి రావాలి అంటే చూడడానికి రావచ్చు. ఏ మూలన్న తిరుపతికి వస్తున్నారు, ఏ మూలన్న రేపు వైజాగ్ విజిటింగ్ సిటీగా అద్భుతంగా ఉంటుంది, ఖచ్చితంగా వస్తారు.